ओम शांति। मुरली डेट 8-10-25। मीठे बच्चे, तुम इस पाठशाला में आए हो स्वर्ग के लिए पासपोर्ट लेने। आत्माभिमानी बनो और अपना नाम रजिस्टर में नोट करा दो, तो स्वर्ग में आ जाएंगे। మధురమైన పిల్లలు, మీరు ఈ పాఠశాలలోకి స్వర్గం యొక్క పాస్పోర్ట్ తీసుకోవడం కోసం వచ్చారు. ఆత్మాభిమానిగా అవ్వండి మరియు మీ యొక్క పేరుని రిజిస్టర్ చేసుకోండి. మీ పేరు రిజిస్టర్ లో నోట్ చేసుకున్నట్లయితే స్వర్గంలోకి వచ్చేస్తారు అంటున్నారు బాబా. మీరు ఈ పాఠశాలలోకి వచ్చింది పాస్పోర్ట్ పొందడం కోసం, కాబట్టి ఆత్మాభిమానిగా అయి మీ యొక్క పేరుని రిజిస్టర్ లో నోట్ చేయించుకుంటే స్వర్గంలోకి వచ్చేస్తారు. ప్రశ్న: कौन सी स्मृति ना रहने के कारण बच्चे बाप का रिकॉर्ड नहीं रखते हैं? ఏ స్మృతి ఉండని కారణంగా పిల్లలు బాబా పైన అంత గౌరవాన్ని పెట్టడం లేదు? ఏ స్మృతి లేని కారణంగా ఎంత గౌరవం బాబాకు ఇవ్వాలో అంత ఇవ్వటం లేదు. उत्तर: कई बच्चों को यही स्मृति नहीं रहती है कि जिनको सारी दुनिया पुकार रही है, याद कर रही है, वही ऊंचे ते ऊंच बाप हम बच्चों को सेवा में उपस्थित हुआ है। ए निश्चय नंबरवार है, जितना जिसको निश्चय है उतना रिकॉर्ड रखते हैं। జవాబు: కొంతమంది పిల్లలకి ఇది అసలు గుర్తుండటం లేదు. ఈ ప్రపంచమంతా ఎవరినైతే పిలుస్తుందో, ఎవరి కోసమైతే పరితపిస్తుందో, స్మృతి చేస్తున్నారో అలాంటి ఉన్నతోన్నతమైన తండ్రికి మేము పిల్లలమి, అలాంటి వారు మా సేవలో ఉపస్థితి అయి ఉన్నారు అనే నిశ్చయం ఉండటం లేదు. ఈ విషయం అసలు గుర్తుండటం లేదు అంటున్నారు. ఆ నిశ్చయం అనేది కూడా నెంబర్ వారీగా ఉంటుంది. ఎంతెంత నిశ్చయం ఉంటుందో అంతగా రికార్డ్ అనేది, గౌరవం అనేది కూడా ఉంటుంది అంటున్నారు బాబా. గీత్: జో పియా కే సాత్ హే ఉన్కే లియే ఏ బర్సాత్. ఎవరైతే ప్రియుని తోడులో ఉన్నారో వారి కోసం ఈ జ్ఞాన వర్షం. ఓం శాంతి. సబ్ బచ్చే జ్ఞాన్ సాగర్ కే సాత్ తో హే. इतने सब बच्चे एक जगह तो रह नहीं सकते, बल जो साथ है वो नजदीक में डायरेक्ट ज्ञान सुनते हैं और जो दूर है उन्हों को देरी से मिलता है. ఇంతమంది పిల్లలు జ్ఞాన సాగరుని తోడులో ఉన్నారు కదా, కానీ పిల్లలందరూ ఒకే ప్లేస్ లో కూర్చొని ఉండడం వీలు కాదు. ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా జ్ఞానాన్ని వినడం జరుగుతుందన్నమాట. మరి దూరంగా ఉన్న వారికి కొంచెం లేటుగా మురళి అందుతుంది కదా. परंतु ऐसा नहीं, साथ वाले जास्ती उन्नति को पाते हैं और दूर वाले कम उन्नति को पाते हैं. नहीं, प्रैक्टिकल देखा जाता है, जो दूर है वो जास्ती पढ़ते हैं और उन्नति को पाते हैं. इतना जरूर है, बेहद का बाप यहाँ है. అయితే దగ్గరగా ఉన్నవారు ఎక్కువ ఉన్నతి పొందడం, దూరంగా ఉన్నవారు తక్కువ ఉన్నతి పొందడం ఇలా కూడా కాదు అంటున్నారు బాబా. ప్రాక్టికల్ గా చూసినట్లయితే దగ్గరగా ఉన్న వారి కంటే దూరంగా ఉన్నవారు బాగా చదువుకుంటారు. అయితే అనంతమైన తండ్రి తెలియచేస్తున్నారనమాట. ఏది ఏమైనా మధుబన్లో జ్ఞాన సాగరుడు సముఖంగా ఉన్నారు అనే విషయం అయితే అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణ్ బచ్చో మే బి నెంబర్ వారే హే. పిల్లల్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. అంటే దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మంచి రీతిగా చదువుకునే పిల్లలు ఉన్నారు. बच्चों को दैवी गुण भी धारण करने हैं. कोई कोई बच्चों से बड़ी बड़ी गफलत होती है, समझते भी है. बेहद का बाप जिनको सारी सृष्टि याद करती है वो हमारी सेवा में उपस्थित है और उनको ऊंचे ते ऊंच बनाने का मार्ग बताते हैं. అయితే ఇక్కడ పిల్లలు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. మంచి మంచి పిల్లలు కొంతమంది ఉన్నారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అనంతమైన తండ్రి
ఈ సృష్టి అంతా స్మృతి చేసే తండ్రి మా సేవలో ఉపస్థితి అయి ఉన్నారు. వారు మాకు ఉన్నతోన్నతమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు అనేది అర్థం చేసుకుంటారు. बहुत प्यार से समझाते हैं फिर भी इतना रिगार्ड देते नहीं. బాబా ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు, కానీ ఎంత గౌరవం వారికి ఇవ్వాలో అంత ఇవ్వటం లేదు పిల్లలు. బాందేలియాం కితనీ మార్ కాती है, तड़पती है, फिर भी याद में रहकर अच्छा उठा लेती है, पद भी ऊंच बन जाता है. బంధనలో ఉన్నవారు చూడండి, దెబ్బలు తింటారు, చాలా పరితపిస్తూ ఉంటారు, అయినా స్మృతిలో ఉంటారంట. బాబా స్మృతి కలుగుతూ ఉంటుంది వారికి. అప్పుడు ఉన్నతమైన పదవి కూడా పొందుతారు కదా అంటున్నారు బాబా. బాబా సబ్కే లియే నహీ కేతీ హై, నెంబర్వార్ పురుషార్థ్ అనుసార్ తో హై హై. అందరి కోసం బాబా చెప్పరు, భలే నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ఉంటారు. बाप बच्चों को సావధాన్ కర్తే హే సబ్ తో ఏక్ జైసే హో నా సకే. బాబా పిల్లలకి జాగ్రత్త పరుస్తారనమాట. స్మృతిని మర్చిపోకండి, ఇలా ఉండండి అని. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండాలి అంటే ఉండలేరు కదా అంటున్నారు బాబా. బాందేలియం ఆది బహర్ మే రెహకర్ భీ బడి కమాయి కర్తే హే. एक गीत तो భక్తి మార్గ్ వాలోం కా బనా హువా హే. బంధనలో ఉన్నవారు ఎక్కడో మధుబనికి దూరంగా ఉంటారు, సెంటర్స్ కి వచ్చే అవకాశం కూడా లేని వారు ఉంటారు, కానీ మంచి సంపాదన చేసుకుంటారు. ఈ అవినాశి జ్ఞాన సంపాదన. మీది ఒక పాట కూడా ఉంది భక్తి మార్గానికి సంబంధించింది. బంధనలో ఉన్న మమ్మల్ని విడిపించండి అని. परंतु तुम्हारे लिए अर्ध करने जैसे है ओ क्या जाने पिया कौन है किसका पिया है. అంటే మీకు అర్థం అవుతుందేమో ఆ పాట వింటే, బాబాతో పోల్చుకుంటే వారు ఎవరు, ఏ విధంగా తయారు చేయడానికి వచ్చారు అనేది మిగిలిన వారికి ఏం తెలుస్తుంది అంటున్నారు బాబా. ఆత్మ ఖుద్ కో హీ నహీ జాన్తీ తో బాప్ కో కైసే జానే. ఆత్మ స్వయం తెలుసుకోకపోతే ఇంకా బాబాని ఏం తెలుసుకుంటుంది చెప్పండి. హై తో ఆత్మ హేనా, మే క్యా హుం కహా సే ఆయి హూం ఏ బి పతా నహీ హే. భలే ఆత్మ అంటే ఆత్మే, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను ఇది కూడా తెలియదు. సబ్ హే దేహాభిమాని, ఎందుకంటే అందరూ దేహాభిమానంలో ఉన్నారు. ఆత్మాభిమాని కోయి హే నహీ. अगर आत्मा अभिमानी बने तो आत्मा को अपने बाप का भी पता हो. ఒకవేళ ఆత్మాభిమానిగా అయితే ఆత్మకు తమ కోసం తమకు తెలుస్తుంది, తమ తండ్రి కోసం కూడా తెలుసుకొని ఉండాలి. దేహాభిమాన్ హోనే కే కారణ్ నా ఆత్మకో నా పరంపిత పరమాత్మకో జాన్తే హే. దేహాభిమానం కారణంగా ఆత్మ కోసం పరమాత్మ కోసం కూడా తెలుసుకొని లేరు ఇక్కడ. యహా తో తుమ్ బచ్చోం కో బాప్ బైఠ్ సమ్ముఖ్ సంజాతే హే, ఏ బేహద్ కా స్కూల్ హే. ఇక్కడ బాబా సమ్ముఖంగా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఇది అనంతమైన స్కూల్. एक ही एम ऑब्जेक्ट है ना, స్వర్గ్ కి బాద్షాయి ప్రాప్త్ కర్నా. ఒకే ఏం ఆబ్జెక్ట్ ఉంది, లక్ష్యం ఉద్దేశం ఏంటి, అది స్వర్గం యొక్క రాజ్యాధికారం పొందడం. స్వర్గమే బి బహుత్ పద్ హే, స్వర్గంలో కూడా రకరకాల పదవులు ఉన్నాయి. कोई राजा रानी कोई प्रजा बाप कहते हैं मैं आया हूं तुमको फिर से डबल सिरताज बनाने. అయితే కొంతమంది రాజారాణిగా ప్రజలుగా అయ్యేవారు ఉన్నారు. బాబా చెప్తున్నారు, నేను వచ్చిందే మిమ్మల్ని డబల్ కిరీటదారులుగా తయారు చేయడం కోసం. సబ్తో డబల్ సిరితాజ్ బన్నా సకే. అందరూ డబల్ కిరీటదారులుగా అయిపోతారా? లేదు కదా. जो अच्छी रीति पढ़ते हैं वो अपने अंदर में समझते हैं ये बन सकते हैं. सरेंडर भी है, निश्चय भी है, सब समझते हैं, इनसे कोई ऐसा చీచీ కామ్ నహీ హోతా హే. అంటే ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో వారికి తెలిసిపోతుంది, మేము మంచిగా చదువుకుంటున్నాం, సరెండర్ కూడా అయిపోయాం బాబాకు, బాబా పైన నిశ్చయం కూడా ఉంది అని. మిగిలిన చూసిన వారు కూడా వాళ్ళ కోసం ఆ విధంగా భావించడం జరుగుతుంది. వీరి ద్వారా ఎలాంటి చీచీ కర్మలు జరగవు అని. కొయి కొయిమే బహుత్ అవగుణ్ హోతీ హే, కొంతమందిలో చాలా అవగుణాలు ఉంటాయి. और थोड़े ही समझेंगे कि हम कोई इतना ऊंच पद पाएंगे, इसलिए पुरुषार्थ ही नहीं करते हैं. వారు స్వయం ఏమీ అర్థం చేసుకోలేరు,
నేను అసలు ఉన్నతమైన పదవి పొందగలనా లేదా అని. పురుషార్థం కూడా వారిది జరగదు అంటున్నారు బాబా. బాప్ సే పూछे कि मैं ये बन सकता हूँ तो బాప్ జట్ బతాయేంగే. ఒకవేళ బాబాని మీరు అడిగితే నేను ఎలా తయారు కాగలనా బాబా అని బాబా చెప్పగలరు. अपने को देखेंगे तो जट समझेंगे, अनेक बार मैं ऊंच पद नहीं पा सकता हूँ. లక్షణ్ भी चाहिए ना. అంటే తమని తాము పరిశీలించుకున్నా తెలిసిపోతుంది నేను ఉన్నతమైన పదవి పొందగలనా లేదా అని. లక్షణాలు కూడా ఉండాలి కదా అంటున్నారు బాబా. సత్యుగ్ త్రేతా మే తో ఐసే బాతే హోతీ నహీ, వహా హై ప్రాలబ్ధ్. సత్య త్రేతాయుగాలలో ఎలాంటి విషయాలు ఉండవు. పురుషార్థం చేయడము పొందడము అనేది అక్కడ కేవలం ప్రాలబ్ధం పొందుతారు. बाद में जो राजाएं होती है वो भी प्रजा को बहुत प्यार करती है. తర్వాత ఎవరైతే రాజులు ఉంటారో వారు తమ ప్రజల్ని చాలా ప్రేమిస్తారంట, మంచిగా పాలన చేస్తారు. ఏతో మాత్ పితా హే, కానీ ఇక్కడ తల్లి తండ్రి తమ పిల్లల్ని చూసుకుంటారు, పాలన చేస్తారు. అంటే రాజుని కూడా తల్లి తండ్రిగా భావించేవారనమాట. ఏబీ తుమ్ బచ్చే హీ జాన్తే హో, ఈ విషయాలు కూడా పిల్లలైన మీకే తెలుసు. ఏతో बेहद का बाप है, ये सारी दुनिया को रजिस्टर करने वाला है. तुम भी रजिस्टर करते हो ना, पासपोर्ट दे रही हो. स्वर्ग का मालिक बनने के लिए यहाँ से तुमको पासपोर्ट मिलता है. बाबा ने कहा था सबका फोटो होना चाहिए जो वैकुंठ के लायक है, क्योंकि तुम मनुष्य से देवता बनते हो. బాబా చెప్తున్నారు మొత్తం ఈ ప్రపంచమంతటి యొక్క రిజిస్టర్ చేయిస్తున్నారనమాట బాబా. ఎందుకంటే చూడండి ఈ సమయంలో మీరు పాస్పోర్ట్ పొందడం కోసం యోగ్యమైన వారిగా అయిపోతున్నారు కదా. బాబా స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నారు. మరి ఆ పాస్పోర్ట్ పొందాలి అంటే ముందు మీ పేరుని రిజిస్టర్ చేసుకోవాలి అంటున్నారు. అయితే వాస్తవానికి అందరి యొక్క ఫోటో ఇక్కడ ఉండాలి, వైకుంఠానికి మేము మాలికలుగా అయ్యేది ఉందా అని. చూడండి చాలా మంది మనుషులు దేవతా చిత్రాలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు కదా. అలా పిల్లలైన మీరు కూడా మానవుల నుండి దేవతలుగా అవుతున్నారు అంటే మీ సాధారణ ఫోటో కూడా ఉండాలి, మీరు ఎలా తయారవుతున్నారు ఆ ఫోటో కూడా పెట్టుకోండి అంటున్నారు బాబా. बाजू में ताज व तख्त वाला फोटो होना चाहिए. ये बन रही है ना, ప్రదర్శని ఆది మే బి ఏ శాంపుల్ రఖనా చాహియే. అంటే మీ దగ్గర ఒక చిత్రం ఉంది చూడండి, సాధారణమైన వారు తమ వికారాలు దగ్ధం చేసి దేవతలుగా అయిపోయినట్లు, అలా మీది కూడా పెట్టుకోండి అంటున్నారు బాబా. ప్రదర్శనలో శాంపుల్ చిత్రం పెడతారు కదా, ఈ రాశి యోగం ద్వారా ఈ విధంగా తయారవ్వచ్చు అని. समझो बैरिस्टर बनते हैं तो वो एक तरफ क्या है, ऑर्डिनरी ड्रेस में फोटो रखते हैं, एक तरफ बैरिस्टर ड्रेस, वैसे एक तरफ तुम साधारण, एक तरफ डबल सिरताज. तुम्हारा एक चित्र ऐसा होना चाहिए जिसमें पूछते हो क्या बनना चाहते हो. ए रजिस्टर बैरिस्टर आदि बनना है तो ए राजाओं का राजा बनना है. కాబట్టి మీది కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చు అంటున్నారు బాబా. చూడండి అక్కడ బ్యారిస్టర్స్ ఉంటారు కదా, ఒకవైపు ఆర్డినరీ ఫోటోతో అంటే ఆర్డినరీ డ్రెస్ తో ఉన్న ఫోటో పెట్టుకుంటారు, ఇంకొక వైపు బ్యారిస్టరీ డ్రెస్ తో ఫోటో పెట్టుకుంటారు. అలా పిల్లలైన మీరు కూడా ఒకవైపు సాధారణంగా ఉన్నట్లు, ఇంకొక వైపు డబల్ కిరీటదారులైనటువంటి వారిగా ఉన్నట్లు ఈ చిత్రం మీరు తయారు చేసి పెట్టొచ్చు అంటున్నారు. ఎవరైనా అడిగినట్లయితే అర్థం చేయించొచ్చు కదా. ఎలా అయితే ఇక్కడ బ్యారిస్టరీ చదువు చదువుకొని బ్యారిస్టర్ గా అవుతారు, అలా పిల్లలైన మీరు కూడా ఇక్కడ ఈ చదువు చదువుకొని రాజాతి రాజులుగా అవుతున్నారు అన్నమాట. बैरिस्टर जज आदि तो यहाँ के है, तुमको राजाओं का राजा नई दुनिया में బన్నే కాహే. అంటే ఈ బ్యారిస్టర్ జడ్జ్ అనేవి ఇక్కడ పదవులు అన్నమాట, కానీ పిల్లలైన మీరు వైకుంఠంలో అంటే అక్కడ రాజాతి రాజులుగా అవ్వడం కోసం ఈ చదువు చదువుకుంటున్నారు కదా. ఏం ఆబ్జెక్ట్ సామ్నే హే, హమ్ ఏ బన్ రహీ హే, సమझाने कितनी अच्छी है.
మీ లక్ష్యం, ఉద్దేశం ఎదురుగా ఉన్నాయి కదా! మేము ఈ విధంగా తయారవుతున్నాము అని. ఆ తెలివి కూడా ఉండాలి అంటున్నారు బాబా. చిత్ర భీ బడే అచ్చే హోనా చాహియే, ఫుల్ సైజ్ के। और बैरिस्टर ही पढ़ते हैं तो योग बैरिस्टर से है, बैरिस्टर ही बनते हैं। इनका योग परमपिता परमात्मा से है, तो डबल सिरताज बनते हैं। अब आप समझाते हैं बच्चों को एक्ट में आना चाहिए। लक्ष्मी नारायण के चित्र पर समझाना बहुत सहज होगा। అక్కడ చూడండి, అంటే బ్యారిస్టరీ చదువుకునే వారి యొక్క యోగం వారితోనే ఉంటుంది అన్నమాట. ఆ చదువుకొని ఆ పదవి పొందుతారు. అలా ఇక్కడ పిల్లలైన మీ యోగం పరంపిత పరమాత్మతో ఉన్నట్లయితే మీరు డబల్ సిరితాజులుగా, డబల్ కిరీటదారులుగా అయిపోతారు అంటున్నారు బాబా. అది నడవడికలో కూడా ఉండాలి. మీకు లక్ష్యం, ఉద్దేశం లభించాయి కాబట్టి అంటున్నారు. लक्ष्मी नारायण के चित्र पर समझाना बहुत सहज होगा। हम ये बन रही है तो तुम्हारे लिए जरूर नई दुनिया चाहिए, नरक के बाद है स्वर्ग। లక్ష్మీనారాయణల చిత్రం పైన మీరు అర్థం చేయించడం చాలా ఈజీ అంటున్నారు. అంటే ఎప్పుడు మనం సాధారణంగా ఉన్నాము, కానీ ఈ చదువుకోవడం ద్వారా భవిష్యత్తులో ఈ విధంగా తయారవుతాము అని మీరు ఇది చూపించి స్పష్టంగా అర్థం చేయించొచ్చు అంటున్నారు బాబా. అయితే మీకోసం తప్పకుండా కొత్త ప్రపంచమే కావాలి. ఈ నరకం మళ్ళీ స్వర్గంగా అవుతుంది. अभी ये है पुरुषोत्तम संगम युग। ये पढ़ाई कितना ऊंच बनाने वाली है। इसमें पैसे आदि की दरकार नहीं, पढ़ाई का शौक होना चाहिए। అయితే ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ చదువుకొని మళ్ళీ మీరు చాలా ఉన్నతంగా తయారవుతున్నారు. ఇందులో డబ్బు యొక్క విషయం లేదు, కానీ చదువు పైన అభిరుచి ఉండాలి అంటున్నారు బాబా. एक आदमी बहुत गरीब था, पढ़ने के लिए पैसे नहीं थे, फिर पढ़ते पढ़ते मेहनत करके इतना साहूकार हो गया जो क्वीन विक्टोरिया का मिनिस्टर बन गया। అయితే బాబా చెప్తున్నారనమాట, ఈ చదువు అనేది ఎలాంటి వారిని ఎలా తయారు చేసేస్తుందో చూడండి. ఒక పేద వ్యక్తి ఉండేవారంట. అతను చాలా కష్టపడి మంచిగా చదువుకొని శ్రమించి పెద్ద సావుకారుడిగా అయిపోయారు. రాణి విక్టోరియా ఎవరైతే ఉన్నారో ఆవిడకి మినిస్టర్‌గా అయిపోయారనమాట. అంటే మేనేజర్ అనొచ్చు, మినిస్టర్ అనొచ్చు. రైట్ హ్యాండ్‌గా అయిపోయారు అంటున్నారు బాబా. तुम भी अभी कितने गरीब हो, बाप कितना ऊंच पढ़ाते हैं, इसमें सिर्फ क्या चाहिए, బుద్ధి సే బాప్ కో యాద్ కర్నా హే। మీరు కూడా ఈ సమయంలో ఎంత పేదవారిగా ఉన్నారు చూడండి. బాబా ఏమో ఉన్నతంగా తయారు చేయడం కోసం ఈ చదివిస్తున్నారు. కేవలం బుద్ధిలో ఇదే ఉండాలి, బాబాని స్మృతి చేసే విషయం। బత్తి ఆది జగానే కి దర్కార్ నహీ, కహా భీ బైఠో యాద్ కరో। అంటే దీపధూపాలు ఇవేమీ అవసరం లేదు, మీరు ఎక్కడ కూర్చొని అయినా బాబాని స్మృతి చేయొచ్చు। परंतु माया ऐसी है जो बाप की याद बुला देती है, याद में ही విఘ్న పడती है। కానీ మాయ ఎలాంటిది అంటే మరిపింపచేస్తుంది, స్మృతిలోనే విఘ్నాలు వచ్చేస్తాయి। यही तो युद्ध है ना, ఆత్మ పవిత్ర बनती ही है बाप को याद करने से। ఇదే కదా మరి యుద్ధం అంటే। మనమేమో ప్రయత్నం చేస్తూ ఉంటాం బాబా స్మృతి నిలవడం కోసం, మాయ మరిపింప చేస్తూ ఉంటుంది। ఆత్మ ఇప్పుడు పవిత్రంగా అయిపోయినట్లయితే బాబా దగ్గరికి వెళ్ళిపోతుంది। పవిత్రంగా అవ్వడం కోసమే మీరు శ్రమ చేస్తున్నారు। పడాయి మే మాయా కుచ్ నహీ కర్తీ, పడాయి సే యాద్ కా నషా ఊంచ్ హై, ఇసిలియే ప్రాచీన యోగ్ గాయా జాతా హై। చదువులో మాయ ఏం చేయదంట। అందుకే బాబా చెప్తున్నారు, చదువు కంటే కూడా స్మృతిలో ఎక్కువ నష ఉండాలి అంటున్నారు। దీని ద్వారా మీరు ఉన్నతంగా అయిపోతారు। ప్రాచీన యోగము అని కూడా గాయనం ఉంది కదా। योग और ज्ञान कहा जाता है, योग के लिए ज्ञान मिलता है। యోగం మరియు జ్ఞానము అని అంటారు, యోగం కోసమే మీకు ఈ జ్ఞానం లభిస్తుంది। ऐसे ऐसे याद करो। और फिर सृष्टि चक्र का भी ज्ञान है, रचयिता और रचना के आदि मध्य अंत को और कोई नहीं जानते।
ఇలా స్మృతి చేయండి అని బాబా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానం బుద్ధిలో ఉండాలి కదా! రచయిత, రచన యొక్క ఆది, మధ్య, అంత్యం యొక్క జ్ఞానం బాబా ఏదైతే తెలియచేస్తున్నారో అది మీ బుద్ధిలో ఉండాలంటున్నారు. ఇంకెవరికీ తెలీదు. భారత్ కా ప్రాచీన యోగ్ సిఖలాతే హై, ప్రాచీన్ తో కహా జాతా హై నయీ దునియా కో. అంటారు కదా! భారతదేశం యొక్క ప్రాచీన యోగం నేర్పిస్తున్నాను నేను అని. అంటే ప్రాచీనము అంటే చాలా పాతది అని అర్థం. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాచీనము కొత్తగా అయిపోతుంది అంటున్నారు బాబా. उनको फिर लाखों वर्ष दे दिए. कल्प की आयु भी अनेक प्रकार की बताते हैं. కానీ అక్కడ లక్షల సంవత్సరాలని చెప్పేశారు. అతి ప్రాచీనము అంటే కేవలం 5,000 సంవత్సరాలే అంటున్నారు బాబా. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తూ ఉంటారనమాట కల్పం యొక్క ఆయుష్ కోసం. कोई क्या कहते हैं, कोई क्या कहती है, यहाँ तुमको एक के बाप पढ़ाते हैं, तुम बाहर में भी जाएंगे, तुमको చిత్ర మిలేంగే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు చదివించేది ఒక్క బాబా మాత్రమే. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా మీ దగ్గర చిత్రాలు ఉన్నట్లయితే అర్థం చేయించొచ్చు అంటున్నారు బాబా. ఇది వ్యాపారం కదా! హ్మ్. ఆత్మిక జ్ఞాన వ్యాపారం అనేది చెప్పొచ్చు. మీ దగ్గర చిత్రాలు ఉంచుకొని అర్థం చేయించొచ్చు అంటున్నారు బాబా. बाप कहते हैं कपड़े पर छप सकते हैं, अगर किसके पास बड़ी स्क्रीन प्रेस ना हो तो आधा-आधा कर दे. फिर जॉइंट ऐसा कर लेती है जो पता भी नहीं पड़ता है. అంటే క్లాత్స్ పైన ఇదివరకు ప్రింటింగ్ చేయించేవారనమాట. అంత పెద్ద మిషనరీ మీ దగ్గర లేకపోతే ప్రింటింగ్ చేసేది, సగం సగం అలా మీరు చేసి జాయిన్ చేయొచ్చు అంటున్నారు బాబా. తెలీదెవరికీ. बेहद का बाप बड़ी सरकार करते हैं ना, कोई छप कर दिखाते हो तो मैं इनका नाम बाला करूंगा. ये चित्र कपड़े पर छपाए कोई विलायत से जाए तो तुमको एक एक चित्र का कोई 5-10 हज़ार भी देवे. ఈ విధంగా మీరు అనంతమైన తండ్రికి చెందిన సేవ చేస్తున్నారు కాబట్టి, ఎవరైనా పెద్ద గవర్నమెంట్ వారు కావచ్చు, వారేమైనా మీకు ప్రింటింగ్ చేసి ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు కూడా అంటున్నారు బాబా. ఆ విధంగా బాబా పేరు ప్రఖ్యాతి అవుతుంది. అయితే విశేషంగా ఎవరైనా విదేశాల నుండి వచ్చారనుకోండి, వారు ఒక్కొక్క చిత్రం కోసం 5 లేక 10,000 కూడా ఇవ్వచ్చు అంటున్నారు బాబా. ఎందుకంటే వారి దగ్గర చాలా ధనం ఉంటుంది కదా! ఇతని బడీ బడీ ప్రెస్ హై, सहारों में सीनरी ऐसे छपती है, बत मत पूछो, ये भी छप सकती है. ये तो ऐसी फर्स्ट क्लास चीज है ना, कहेंगे सच्चा ज्ञान तो इसमें ही है और कोई के पास तो है ही नहीं, किसको पता ही नहीं. చూడండి ఎవరైనా పెద్ద పెద్ద పట్టణాలలో నేచురల్ గా ఉండేటటువంటి ప్రకృతి యొక్క చిత్రాలు ప్రింటింగ్ చేసుకుంటారు కదా! అలా మీ దగ్గర ఉన్నటువంటి ఈ చిత్రాల యొక్క ప్రింటింగ్ కూడా చెయ్యండి. ఇవి చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటివి అంటున్నారు బాబా. అంటే ఎవరైనా మీకు సహయోగం కూడా ఇవ్వచ్చు అన్నమాట ఈ చిత్రాలు ప్రింటింగ్ చేయడం కోసం. ఈ విధంగా మీరు చేయడం ద్వారా సేవ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా! ఎందుకంటే ఈ జ్ఞానం కోసం ఎవరికీ తెలీదు ఎంత ఉన్నతమైనది అనేది. మీరు కావాలంటే కింద లెటర్స్ ఇంగ్లీష్‌లో వేయించొచ్చు అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారు కదా! సందేశం ఇవ్వడం మీ టార్గెట్ అన్నమాట. మీ ఉద్దేశ్యం. वही विनाशार्थ निमित्त बने हुए हैं ड्रामा अनुसार. बाबा ने बताया है उन्होंने पास बॉम्ब्स ऐसे ऐसे बनाते हैं. అయితే బాబా చెప్తున్నారు ఏ ఇంగ్లీష్ అయితే నేర్చుకుంటున్నారో ఈ రోజుల్లో వారే వినాశనానికి ఆధారం కూడా అవుతున్నారు. ఆ వినాశనార్థం ఎన్నో రకాల బాంబులు కూడా తయారు చేస్తూ ఉన్నారు. अगर वो दोनों आपस में मिल जाए तो सारे विश्व के मालिक बन सकते हैं. ఒకవేళ ఆ 2 కంట్రీస్ అమెరికా, రష్యా కలిసిపోతే పరస్పరం
చాలా ఈజీగా వినాశనం అయిపోతుంది అండ్ సారీ, ఈ విశ్వానికి మాలికలుగా అయిపోవచ్చు అంటున్నారు బాబా. परंतु ये ड्रामा ही ऐसा बना हुआ है जो तुम योग बल से विश्व के बादशाही लेते हो. కానీ డ్రామా ఏ విధంగా తయారు చేయబడి ఉంది? మీరు యోగ బలం ద్వారా ఈ విశ్వానికే మాలికలుగా అయిపోతున్నారు. హథియార్ ఆది సే విశ్వకే మాలిక్ బన్ నా సకే. ఓ హే సైన్స్ తుమ్హారా హే సైలెన్స్. అంటే ఆయుధాల ద్వారా ఈ విశ్వానికి మాలికలుగా అయ్యేది లేదు. అక్కడ వారి దగ్గర ఉన్నది సైన్స్ అయితే మీ దగ్గర ఉన్నది సైలెన్స్. సిర్ఫ్ బాప్ కో और చక్ర కో యాద్ కరో, ఆప్ సమాన్ బనావో. కేవలం బాబాను చక్రాన్ని స్మృతి చేయండి, మీ సమానంగా తయారు చేయండి. तुम बच्चे योग बल से विश्व की बादशाही ले रही हो, वो आपस में लड़ेंगे भी जरूर, माकन बीच में तुमको मिलना है. పిల్లలైన మీరు యోగ బలంతో ఈ విశ్వానికే మాలికలైపోతున్నారు. భలే వారు పరస్పరం పోట్లాడుకుంటారు, కానీ మధ్యలో వెన్న అనేది మీకు లభించేస్తుంది. శ్రీకృష్ణ కే ముఖ్ మే మాకన్ కా గోలా దిఖాతే హే నా, కహావత్ భీ హే దో ఆపస్ మే లడే బీచ్ మే మాకన్ తీసరా కా గయా. అంటే శ్రీకృష్ణుడి యొక్క నోటిలో వెన్న చూపిస్తారు, వెన్న యొక్క గ్లోబ్ అనేది. కథ కూడా ఉంది కదా, రెండు పిల్లలు పరస్పరం పోట్లాడుకుంటే మూడో వారికి వెన్న లభించింది లేక రొట్టె లభించింది అని. है भी ऐसे सारे विश्व की राजाई का माकन तुमको मिलता है. జరిగేదైతే ఇదే, ఈ విశ్వ రాజ్యాధికారము అనే వెన్న మీకు లభించేస్తుంది అంటున్నారు బాబా. तो तुमको कितनी खुशी होनी चाहिए. वाह बाबा, आपकी तो कमाल है, నాలెడ్జ్ తో ఆప్కి హే, బడి అచ్చి సంజానీ హే. పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. బాబా మీది ఎంత అద్భుతం, మీరు ఇప్పుడు వచ్చి మాకు జ్ఞానం ఇస్తున్నారు, ఇది చాలా ఉన్నతమైనది అని మీరు భావించాలి. आदि सनातन देवी देवता धर्म वालों ने विश्व की बादशाही कैसे प्राप्त की, ये किसको भी ख्याल में होगा नहीं. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్సులు ఈ విశ్వ రాజ్యాధికారం ఎలా పొందారు అనేది ఎవరికి ఆలోచన కూడా అసలు రాదు. మీరు ఎవరి ద్వారా ప్రాప్తి పొందారు అని. ఉస్ సమయ ఎవరు కోయి ఖండ్ హోతా నహీ. ఆ సమయంలో వాస్తవానికి సతయుగంలో ఏ ఖండము ఉండదు. బాప్ कहते हैं मैं विश्व का मालिक नहीं बनता, तुमको बनाता हूं. तुम पढ़ाई से विश्व के मालिक बनते हो. బాబా చెప్తున్నారు, నేనైతే మాలికుడిగా అవ్వను, మిమ్మల్నే ఆ విధంగా తయారు చేస్తాను. ఈ చదువుతో మీరు ఈ విశ్వానికి మాలికలు అయిపోతున్నారు అంటున్నారు బాబా. మీ పరమాత్మతో హీ అశరీరి तुम सबको शरीर है, देहदारी हो. ब्रह्मा विष्णु शंकर को भी सूक्ष्म शरीर है. जैसे तुम आत्मा हो ऐसे मैं भी परम आत्मा हूं. నేను పరంపిత పరమాత్మను ఉన్నదే అశరీరి, కానీ మీరందరూ శరీరదారులు, దేహదారులు అంటున్నారు బాబా. మరి బ్రహ్మ విష్ణు శంకరుల కోసం కూడా చెప్తారు కదా, సూక్ష్మ శరీరాలు ఉన్నాయి అని. ఎలా అయితే ఆత్మైన మీరు, అలా నేను పరమాత్మను అంటున్నారు బాబా. मेरा जन्म दिव्य और अलौकिक है और कोई भी ऐसा जन्म नहीं लेती है. ఇంకా నా యొక్క జన్మ దివ్యమైనది, అలౌకికమైనది, నాలా ఇంకెవ్వరూ కూడా జన్మ తీసుకోలేరని చెప్తున్నారు బాబా. ఏ ముకరర్ హే, ఏ సబ్ డ్రామా మే నోంద్ హే, కోయి అభి మర్ జాతీ హే, ఏ భీ డ్రామా మే నోంద్ హే. ఇదంతా కూడా ఫిక్స్డ్ అన్నమాట, డ్రామాలో నిశ్చితమై ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ సమయంలో మరణించారే అనుకోండి, అది కూడా డ్రామాలో నిశ్చితం అంటున్నారు బాబా. ड्रामा की समझानी कितनी मिलती है, समझेंगे नंबर वार. कोई तो डल बुद्धि होती है, 3 डिग्रीज होती है, पिछाड़ी की ग्रेड वाले डल हो जाती है, खुद भी समझते हैं ये फास्ट है, फर्स्ट ग्रेड है, ये सेकंड में है, ప్రజామి ऐसे होती है ना. బాబా చెప్తున్నారు, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు, కానీ అర్థం చేసుకునేదైతే నెంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. అంటే కొంతమంది డల్ బుద్ధి కలవారు ఉంటారు కదా, 3 గ్రేడ్స్ అనేవి ఉంటాయన్నమాట. లాస్ట్ గ్రేడ్ వాళ్ళు
ఎంతైనా డల్ గానే ఉంటారు కదా. అయితే బాబా అర్థం చేయించేది ఏంటంటే, పిల్లలైన మీరు మంచి రీతిగా చదువుకొని ఫస్ట్ గ్రేడ్ కలవారిగా అయిపోవాలి. భలే సెకండ్, థర్డ్ అనేది కూడా ఉంటుంది. ప్రజలు థర్డ్ గ్రేడ్ కలవారిగా ఉంటారంటున్నారు బాబా. చదువులో తేడా అనేది ఉంటుంది కదా. బच्चे जानते हैं ए पढ़कर हम तो डबल सिरताज बनेंगे, हम डबल सिरताज थे फिर సింగిల్ తాజ్ ఫిర్ నో తాజ్ బనే హే. పిల్లలు ఈ విషయం అయితే అర్థం చేసుకున్నారు కదా. ఈ సమయంలో మేము బాబా ద్వారా చదువుకొని డబల్ కిరీటదారులుగా అయిపోతాము అని. తర్వాత సింగిల్ కిరీటం, ఇప్పుడైతే నో కిరీటము అంటున్నారు బాబా. जैसे कर वैसा फल कहा जाता है। सतयुग में ऐसा नहीं कहेंगे यह अच्छे कर्म करेंगे तो एक जन्म के लिए अच्छा फल मिलेगा, ఎలాంటి కర్మో అలాంటి ఫలము అంటారు కదా. మరి సతయుగంలో ఇలా అనరంట. అక్కడ కర్మ అనేది శ్రేష్టంగానే ఉంటుంది, అకర్మగా ఉంటుంది అంటున్నారు బాబా. ఇక్కడ చూడండి, మీరు మంచి కర్మలు చేసినట్లయితే మంచి జన్మ పొందుతారు అని అంటూ ఉంటారు. కానీ బాబా ఈ సమయంలో ఆఫర్ ఇచ్చారనమాట. ఈ సంగమ యుగంలో ఈ ఒక్క ఈ సంగమ యుగంలో మీరు శ్రేష్ట కర్మలు చేసినట్లయితే 21 జన్మలు ఫలం అనేది లభిస్తుంది అంటున్నారు. అయితే కొంతమంది ఇలా కర్మలు కూడా చేస్తారనమాట. అవి శ్రేష్టంగా ఉండవు అంటున్నారు. कोई ऐसे कर्म करते हैं जो जन्म से ही रोगी होती है. అంటే జన్మ లభించడంతోనే రోగిగా ఉంటారన్నమాట. అంటారు కదా, కర్మఫలం ఏం చేస్తాము అని. ये भी कर्म योग कर्म भोग होता है ना, बच्चों को కర్మ అకర్మ వికర్మ కా భీ సమझाया है. అంటే దీన్ని కూడా కర్మయోగం కర్మ భోగము అని మామూలు భక్తి మార్గంలో కూడా ఈ పదాలు వాడుతూ ఉంటారు. పిల్లలైన మీకు బాబా ఇక్కడ చూడండి కర్మ అకర్మ వికర్మల యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. यह जैसा करते हैं तो उसका अच्छा व बुरा फल पाते हैं। कोई साहूकार बनते हैं तो जरूर अच्छे कर्म किए होंगे. ఇక్కడ చూడండి ఎలా అంటూ ఉంటారనమాట. ఎలాంటి కర్మో అలాంటి ఫలం అనుభవిస్తారు అని. మంచి కర్మలు చేస్తే మంచి ఇంట్లో జన్మ తీసుకుంటారు, మంచి జన్మ లభిస్తుంది అని. కొంతమంది సావుకార్లుగా జన్మించారనుకోండి, ఏదో మంచి కర్మ చేసి ఉంటారు అంటారు. अभी तुम जन्म जन्मांतर की प्रारब्ध पाते हो. गरीब साहूकार का फर्क तो वहां रहता है ना. अभी के पुरुषार्थ अनुसार वो प्रारब्ध है अविनाशी 21 जन्म के लिए. బాబా చెప్తున్నారు, ఇక్కడ మీరు జన్మ జన్మాంతరాల యొక్క ప్రాలబ్ధాన్ని పొందొచ్చు. పేదవారు సావుకార్లుగా అయిపోవచ్చు అంటున్నారు బాబా. పేదవారికి సావుకార్లకి తేడా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు పురుషార్థం అనుసారంగా అక్కడ మీరు ప్రాలబ్ధం పొందుతారు, అది కూడా అవినాశిగా 21 జన్మల కోసం అంటున్నారు బాబా. యహా మిల్తా హే అల్పకాలిక, కర్మతో చల్తా హేనా. కానీ ఇక్కడ మీకు లభించింది ఏదైనా ఫలము అంటే అల్పకాలికం. ఉమ్, కర్మలైతే నడుస్తూ ఉంటాయి కదా. ఏ కర్మక్షేత్ర హే సతయుగ్ హే స్వర్గక కర్మక్షేత్ర. ఇది కర్మక్షేత్రం, పనులు చేయవలసిందే, కర్మలు నడవలసిందే. సత్యుగము అంటే స్వర్గం యొక్క కర్మక్షేత్రం అంటున్నారు బాబా. వహా వికర్మ హోతా హీ నహీ, అక్కడ వికర్మలు అనేవి జరగవు. ఏ సబ్ బాతే బుద్ధి మే धारण करनी है. कोई विरले है जो सदैव पॉइंट्स लिखते रहती है. బాబా చెప్తున్నారు ఈ విషయాలన్నీ, ఈ పాయింట్స్ అన్ని కూడా బుద్ధిలో ఉండాలి. చాలా తక్కువ మంది ఉన్నారంట పాయింట్స్ నోట్ చేసుకునేవారు. ఏ ఒక్కరు నోట్ చేసుకుంటారంటున్నారు బాబా. చాట్ బి లిఖతే లిఖతే ఫిర్ తక్ జాతే హే. కొంతమంది చాట్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ మళ్ళీ అలసిపోతారు. तुम बच्चों को पॉइंट्स लिखने चाहिए, बहुत महीन महीन पॉइंट्स है जो सब तुम अभी याद नहीं कर सकेंगे, కిసక్ జాయింగేనా. కాబట్టి మీరు అలవాటు ఉండాలి, పాయింట్స్ నోట్ చేసుకునే అలవాటు. కొన్ని చాలా సూక్ష్మమైన పాయింట్స్ ఉంటాయి, వెంటనే మీరు గుర్తు పెట్టుకోలేరు, బుద్ధిలో ప్రింట్ చేసుకోలేరు. అవి మర్చిపోతూ ఉంటారనమాట, బుద్ధి నుండి డ్రాప్ అయిపోతూ ఉంటాయి, స్ట్రక్ అయిపోతూ ఉంటాయి.
फिर क्या होगा? पछताएंगे। ఏ పాయింట్ తో హమ్ బోల్ గయే. ఆ తర్వాత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు పశ్చాత్తాప పడతారు. అయ్యో! ఈ పాయింట్ అయితే నేను మర్చిపోయాను అని. సబ్కా ఏ హాల్ హోతా హై. అందరిది ఈ పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు బాబా. బోల్తే బహుత్ హై, ఫిర్ दूसरे दिन याद आएगा. बच्चों को अपनी उन्नति के लिए क्या करना है. बाबा जानते हैं. कोई विरले यथार्थ रीति लिखते होंगे. చాలా మంది మర్చిపోతూ ఉంటారు. తర్వాత ఎప్పుడో గుర్తొస్తాయన్నమాట. అంటే సమయం అనుసారంగా గుర్తు రావడం అనేది తక్కువ ఉంటుందంటున్నారు బాబా. పిల్లలు మీ ఉన్నతి కోసం ఆలోచన చేయాలి కదా! ఎవరో ఏ ఒక్కరో యథార్థ రీతిగా నోట్ చేసుకుంటున్నారు అంటున్నారు బాబా. బాబా వ్యాపారి भी है ना. ओ है विनाशी रत्नों के व्यापारी. ఏ హే జ్ఞాన్ రత్నం కే. బాబా వ్యాపారస్తుడు కూడా. అక్కడ వినాశీ రత్నాల వ్యాపారం, ఇక్కడ జ్ఞాన రత్నాల వ్యాపారం చేస్తున్నారు బాబా. బ్రహ్మ బాబా కూడా బిజినెస్ మెన్ గా ఉండేవారు కదా, రత్నాల వ్యాపారిగా. योग में भी बहुत बच्चे फेल होती है. एक्यूरेट याद में कोई घंटा डेट भी मुश्किल रह सकती है. 8 గంటతో పురుషార్థ్ కర్నా హై. అయితే ఈ యోగంలోనే చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఎక్యురేట్ స్మృతి అనేది ఒక గంట, అరగంట ఉండడం కూడా కష్టము అంటున్నారు బాబా. వాస్తవానికి 8 గంటలు పురుషార్థం చేయాలి. తుమ్ బచ్చోं को शरीर निर्वहन भी करना है. बाबा ने आशिक माशिक का भी मिसाल दिया है ना. बैठे बैठे याद किया और झट सामने आ जाती है. మీరు శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేసుకోవాలి. బాబా ప్రియుడు ప్రియురాలి యొక్క ఉదాహరణ కూడా చెప్తారు కదా. వాళ్ళు ఒకే దగ్గర ఎక్కడో కూర్చొని కూడా స్మృతి చేసుకుంటారు. వెంటనే వారి రూపం వారి ముందుకు వచ్చేస్తుంది. అలా మీరు కూడా ఎక్కడో ఉండి కూడా బాబాని స్మృతి చేయొచ్చు. కార్య వ్యవహారాల్లో బిజీగా ఉంటూ కూడా స్మృతి చేయొచ్చు అంటున్నారు బాబా. ఓ ఉన్కో యాద్ కర్తే హే, ओ उनको याद करते हैं. यहाँ तो फिर एक माशिक. तुम सबको आशिक है ना. ओ सलोना मासिक तो सदैव गोरा है, एवर प्योर है. बाप कहते हैं मैं मुसाफिर सदा खूबसूरत हूँ, तुमको भी खूबसूरत बनाता हूँ. అక్కడైతే ఒకరి స్మృతి ఒకరు చేసుకుంటూ ఉంటారు. కానీ మీకైతే ఇక్కడ ఒకే ఒక్క ఆత్మీక ప్రియుడు లభించారు. అందరికీ ఒక్కరే అన్నమాట. చాలా ఉన్నతమైన వారు, సదా గోరాగా ఉండేవారు కూడా, సుందరమైన వారు. అక్కడ నల్లగా అయిపోవచ్చు, రోగిగా అయిపోవచ్చు. కానీ నేనెప్పుడూ కూడా రోగిగా అవ్వను, నల్లగా అవ్వను అంటున్నారు బాబా. ఇంకా సదా ఎవరు ప్యూర్‌గా ఉంటారు, పరమ పవిత్రంగా ఉంటారు. అంటే బాబా చెప్తున్నారు, నా వంటి సుందరమైనటువంటి ప్రియుడు మీకు ఎవ్వరికీ ఇంక లభించరు అంటున్నారు బాబా. హ్మ్. నేను పెళ్ళిలైన మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేసేస్తున్నాననమాట. ఎవరు ప్యూర్‌గా మరియు సుందరంగా తయారు చేసేస్తున్నాను. इन देवताओं की नेचुरल ब्यूटी है. यहाँ तो कैसे-कैसे फैशन करते हैं, भिन्न-भिन्न ड्रेस पहनते हैं. वहाँ तो एक रस नेचुरल ब्यूटी रहती है. ఈ దేవతలది చూడండి, చాలా నేచురల్ బ్యూటీస్ గా ఉంటారు కదా. కానీ ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే ఎలాంటి ఫ్యాషన్స్ చేసుకుంటూ ఉంటారు. రకరకాల వెరైటీ డ్రెస్సెస్ ధరిస్తూ ఉంటారు. కానీ బాబా చెప్తున్నారు సతయుగంలో అలా ఉండదు. చాలా నేచురల్ గా ఉంటారు. నేచురల్ బ్యూటీస్ గా ఉంటారు. ऐसी दुनिया में अब से तुम जाते हो. बाप कहते हैं मैं पुरानी पतित देश పతిత్ శరీర్ మే ఆతా హూ. అలాంటి ప్రపంచంలోకి ఇప్పటి నుండి పిల్లలైన మీరు వెళ్ళడానికి తయారీగా ఉన్నారు కదా. బాబా చెప్తున్నారు ఈ పతిత శరీరంలో, పతిత దేశంలో నేను రావాల్సి వస్తుంది చూడండి. యహా పావన్ శరీర్ హే నహీ. ఇక్కడ పావన శరీరాలు లభించవు బాబాకి. అందుకే దీన్ని ఆధారంగా తీసుకొని వస్తున్నాను అంటున్నారు బాబా. बाप कहते हैं मैं इनके बहुत जन्मों के अंत में प्रवेश कर प्रवृत्ति मार्ग की स्थापना करता हूँ. आगे चल तुम सर्विसेबल बनते जाएंगे.
पुरुषार्थ करेंगे फिर समझेंगे, आगे भी ऐसा पुरुषार्थ किया था, अब कर रही है. బాబా చెప్తున్నారు, అనేక జన్మల అంతిమంలో నేను ఇతనిలో ప్రవేశించి పవిత్రమైన ప్రవృత్తి ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. ఇంతకు ముందు ఈ విషయాలు మీకు తెలిసేవి కాదు, ఇప్పుడు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఇంకా ముందు ముందు మీరు చాలా మంచి సేవాదారులుగా అయిపోతారంటున్నారు బాబా. మీరు పురుషార్థం చేస్తూ ఉంటే అన్ని విషయాలు అర్థం అవుతూ ఉంటాయి. పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉండాలి అంటున్నారు బాబా. భలే! ఇంతకు ముందు కల్ప క్రితం కూడా చేసి ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. పురుషార్థం లేకుండా ఏంటి ప్రాప్తి లభిస్తుంది చెప్పండి? तुम जानते हो हम नर से नारायण बनने का पुरुषार्थ कर रही है, नई दुनिया की राजधानी थी अब नहीं है. మీకు తెలుసు కదా, నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము అని. కొత్త ప్రపంచం యొక్క రాజధాని ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు, మళ్ళీ స్థాపన అవుతుంది. आयरन एज के बाद फिर गोल्डन एज जरूर होगी, राजधानी स्थापन होनी ही है, కల్ప పెహలే మువాఫిక్. ఐరన్ ఏజ్ తర్వాత మళ్ళీ గోల్డెన్ ఏజ్ వస్తుంది, రాజధాని అనేది కల్ప క్రితం వలె స్థాపన అవుతుంది అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सर. पहले पॉइंट, सरेंडर के साथ साथ निश्चय बुद्धि बनना है. कोई भी चीची काम ना हो, अंदर कोई भी अवगुण ना रहे, तब अच्छा पद मिल सकता है. మొదటి పాయింట్, బాబా వారిగా అవ్వడంతో పాటు, అంటే సరెండర్ అవ్వడంతో పాటు నిశ్చయ బుద్ధి అనేది కూడా ఉండాలి. ఇంకెలాంటి చిచ్చి పనులు చేయకూడదు. మీ లోపల ఎలాంటి అవగుణాలు ఉండని విధంగా, మీ లోపల ఎలాంటి అవగుణాలు ఉండని విధంగా ఉండాలి. అప్పుడు మంచి పదవి అనేది లభిస్తుంది. మీలో ఎలాంటి అవగుణాలు ఉండకూడదు, అప్పుడు ఉన్నతమైన మంచి పదవి లభిస్తుంది. दूसरा, ज्ञान रत्नों का व्यापार करने के लिए बाबा जो अच्छे अच्छे पॉइंट सुनाते हैं उन्हें नोट करना है, फिर उन्हें याद करके दूसरों को सुनाना है. सदा अपनी उन्नति का ख्याल करना है. రెండో పాయింట్, జ్ఞాన రత్నాల వ్యాపారం చేయడం కోసం బాబా ఏవైతే మంచి మంచి పాయింట్స్ వినిపిస్తారో వాటిని నోట్ చేసుకోవాలి. మళ్ళీ వాటిని గుర్తు తెచ్చుకొని రిపీట్ చేసుకొని ఇతరులకు వినిపించాలి. సదా మీ ఉన్నతి యొక్క ఆలోచనలే చెయ్యాలి అంటున్నారు బాబా. वरदान, बालक और मालिकपन की समानता द्वारा सर्व खजानों में संपन्न भव. బాలకులు మరియు మాలికులు అనే సమానత ద్వారా సర్వ ఖజానాలలో సంపన్నంగా అవ్వండి. బాలకులమి మరియు యజమానులమి ఈ సమానత ద్వారా సర్వ ఖజానాలతో సంపన్నంగా నిండుగా తయారు కండి. जैसे बालकपन का नशा सभी में है, ऐसे बालक सो मालिक अर्थात बाप समान संपन्न स्थिति का अनुभव करो.
ఎలా అయితే బాలకులం అనే నష అందరిలో ఉంది, బాబాకు పిల్లలము అయ్యాము అని. అలా బాలక్సో మాలిక్ అంటే బాబా సమానంగా సంపన్న స్థితి యొక్క అనుభవాన్ని కూడా చేయండి. మాలిక్ పనికి విశేషత है, जितना ही मालिक उतना ही विश्व सेवादारी के संस्कार సదా ఇమేజ్ రూప్ మే రహే. మరి మాలిక్ పన్ అనే దాని యొక్క విశేషత ఏంటంటే, ఎంత మీరు మాలికులుగా ఉంటారో అంత విశ్వ సేవాదారి అనే సంస్కారం మీలో ఎమర్జ్ అవుతుంది. मालिक पन का नशा और विश्व सेवादारी का नशा समान रूप में हो, तब कहेंगे बाप समान. ఈ మాలిక్ పన్, నేను అధికారిని అనే నష మరియు విశ్వ సేవాదారి అనే నష సమాన రూపంలో ఉన్నట్లయితే బాబా సమానమైన వారు అని అంటారు. बालक और मालिक दोनों स्वरूप सदा ही प्रत्यक्ष कर्म में आ जाए, तब बाप समान सर्व खजानों से संपन्न स्थिति का अनुभव कर सकेंगे. బాలకులమి మరియు యజమానులమి అనే ఈ స్వరూపం సదా ప్రత్యక్ష కర్మల్లో కనిపించినట్లయితే అప్పుడు బాబా సమానంగా సర్వ ఖజానాలలో కూడా మీరు సంపన్న స్థితి యొక్క అనుభవం చేయొచ్చు అంటున్నారు బాబా. ఈ రెండు బ్యాలెన్స్ కలిగి ఉన్నట్లయితే బాబా సమానంగా సర్వ ఖజానాలు మీలో కూడా నిండుతాయి అంటున్నారు బాబా. అప్పుడు విశ్వ సేవాదారి అవ్వడం ఈజీ అయిపోతుంది అనమాట. స్లోగన్, ज्ञान के अकुट खजानों के अधिकारी बनो तो आधीनता खत्म हो जाएगी. ज्ञान के अकुट खजानों के अधिकारी बनो तो आधीनता खत्म हो जाएगी. జ్ఞానం యొక్క తరగని ఖజానాలకు అధికారులుగా అయినట్లయితే ఆధీనత అనేది సమాప్తి అయిపోతుంది. అప్పుడప్పుడు మాయకి ఆధీనులైపోతారు. అది సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. జ్ఞానం యొక్క తరగని ఖజానాలకు అధికారులైనట్లయితే. अव्यक्त इशारे, जैसे वाचा सेवा नेचुरल हो गई, ऐसे मनसा सेवा भी साथ साथ और నేచురల్ हो. ఎలా అయితే వాచా సేవ నేచురల్ అయిపోయింది కదా, అలా మనసా మరియు మనసా సేవ కూడా తోడు తోడుగా నేచురల్ అయిపోవాలి అంటున్నారు. वाणी के साथ मनसा सेवा भी करते रहो तो आपको बोलना कम पड़ेगा. వాణి సేవతో పాటు మనసా సేవ కూడా జరిగినట్లయితే మీరు నోటితో మాట్లాడేది తగ్గిపోవచ్చు అంటున్నారు. बोलने में जो एनर्जी लगाते हो वो मनसा सेवा के सहयोग के कारण वाणी के एनर्जी जमा होगी. అంటే మాట్లాడే టైంలో ఏదైతే ఎనర్జీ వేస్ట్ అవుతుందో అది మనసా సేవ కారణంగా, ఆ సహయోగం కారణంగా వాణి వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. మీ మాటల యొక్క ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉంటుందంటున్నారు. और मनसा की శక్తిశాలి సేవ సఫలత జాదా అనుభవ్ కరాయింగి. నోటితో మాట్లాడే మాటల కంటే మనస్సు యొక్క శక్తిశాలి సేవ ద్వారా సఫలత అనేది ఎక్కువగా అనుభవం అవుతుందంట. రెండు తోడు తోడుగా అవ్వాలి, లేదా ఈ సమయాన్ని బట్టి మీరు మనస్సును ఎక్కువగా యూజ్ చేసినట్లయితే మనసా సేవ అనేది ఉపయోగించడం ద్వారా ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, సఫలత ఎక్కువగా అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. అంటే కొంతమంది నోటితో చెప్పినా వినని పరిస్థితి రోజుల్లో, అలాంటి వారికి మనసా శక్తిశాలి వైబ్రేషన్స్ తో వారికి ఎక్కువ మనం మంచి చేయొచ్చు అంటున్నారు బాబా. మీ సేవా సఫలత ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఈరోజు విశేషంగా బాబా పాస్పోర్ట్, మీరు ఇక్కడికి వచ్చిందే పాస్పోర్ట్ పొందడం కోసం. కాబట్టి ఆత్మ అభిమానిగా అయినట్లయితే మీ పేరు అనేది రిజిస్టర్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ దేనికోసం రిజిస్టర్ చేయించుకోవాలి? స్వర్గంలోకి వెళ్ళడం కోసం. ఇంకా ఏ స్మృతి ఉండని కారణంగా ఎంత గౌరవం బాబాకి ఇవ్వాలా అంత ఇవ్వలేకపోతున్నారు. కొంతమంది పిల్లలకి గుర్తుండటం లేదన్నమాట అసలు.
ఎవరైతే ఏ ప్రపంచమైతే అంటే అంత ఉన్నతమైన బాబాని పిలుస్తున్నారో, స్మృతి చేస్తున్నారో, అలాంటి తండ్రికి నేను సంతానంగా అయ్యాను. వారు స్వయం నా సేవలో ఉపస్థితి అయి ఉన్నారు అనేది మర్చిపోతున్నారు. గుర్తున్నా నిశ్చయం కూడా ఉండటం లేదు అంటున్నారు బాబా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నిశ్చయం కూడా ఉండాలి. ఎంత నిశ్చయం ఉంటుందో అంత గౌరవం కూడా ఉంటుందంట బాబా పైన. ఇంకా బాబా తోడుగా సదా ఉండే వారి కోసం జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటుంది. మీరెక్కడ ఉన్నప్పటికీ, ఎంత కార్య వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికీ బాబానైతే స్మృతి చేయొచ్చు. ప్రత్యేకంగా టైం కేటాయించి అరగంట, గంట కూడా కూర్చోలేకపోతున్నారు. ఇంక మరి 8 గంటలు కూర్చోవాలంటే ఎలా కూర్చుంటాం? అందుకు మీరు నడుస్తూ, తిరుగుతూ, బిజీగా ఉంటూ కూడా బాబాని స్మృతి చేయొచ్చు అంటున్నారు. ఇక్కడ దీపధూప నైవేద్యాలు పెట్టే చెయ్యాలి అని ఏమీ లేదు కదా! దగ్గరగా ఉన్నవారి కంటే దూరంగా ఉన్నవారు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటున్నారు బాబా. ఎలా అయితే బంధంలో ఉన్నవారు చూడండి పరితపిస్తూ ఉంటారంట. బాబాతో ఎప్పుడు కలవాలి, బాబాని ఎప్పుడు చూడాలి, మధుబన్‌లో ఎప్పుడు అడుగు పెట్టాలి అని. అలా మీరు కూడా పరితపిస్తూ ఉండాలి. అలాగని అందరి స్థితి అలా ఉంటుంది అని కాదు. చదువులో విఘ్నాలేమీ ఉండవు కానీ, యోగం విషయంలో మాత్రం విఘ్నాలొచ్చేస్తూ ఉంటాయి. మాయ మరపింప చేస్తూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ప్రయత్నించి దానిపైన విజయం పొందాలి అంటున్నారు. ఇంకా నిశ్చయ బుద్ధిగా అవ్వాలి అంట. సరెండర్ అవ్వడంతో పాటు నిశ్చయం అనేదైతే ఉండాలి. ఎలాంటి చీచీ పనులు చేయకండి అంటున్నారు బాబా. ఎలాంటి కర్మో అలాంటి ఫలం అని అంటారు కదా! అంటే ఈ జన్మ కోసం కూడా అంటారు. భవిష్యత్ 21 జన్మల ప్రాప్తి పొందేది ఉంది అంటే, ఈ ఒక్క జన్మ బాబా శ్రీమతం అనుసారంగా నడుచుకోండి. మీలో ఏ అవగుణాలు లేవు కదా అని చెక్ చేసుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. బాబాతో పాటు మీరు కూడా ఈ జ్ఞాన రత్నాల వ్యాపారం చేయండి. ఇంకా విశేషంగా బాబా ఈరోజు మంచి మంచి పాయింట్స్ నోట్ చేసుకోండి అంటున్నారు బాబా. సమయం అనుసారంగా అవి మీకు యూజ్ అవుతాయి. ఎవరికైనా చెప్పడానికి, రిపీట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. బాలక్సో మాలిక్ పన్. ఈ యొక్క స్మృతి సదా ఉన్నట్లయితే సర్వ ఖజానాలతో నిండుగా అయిపోతారు అంటున్నారు బాబా. ఓం శాంతి. भूल कर अपने तन को बनो आत्मा, याद आएगा तुमको वो परमात्मा। ज्ञान को अपने में उतारे चलो, बादशाही दिलाएगा परमात्मा। भूल कर अपने तन को बनो आत्मा, याद आएगा तुमको वो परमात्मा। ज्ञान को अपने मन में उतारे चलो, बादशाही दिलाएगा परमात्मा। याचना करता जग सारा जिसके लिए, याचना करता जग सारा जिसके लिए, वो तुम्हारी ही सेवा में हाजिर सदा, वो तुम्हारी
तुम्हारी ही सेवा में हाजिर सदा। ऊंच बनने का रास्ता बताता वही, ऊंच बनने का रास्ता बताता वही। ना भुलाओ उसे वो ही परमात्मा। भूल कर अपने तन को बनो आत्मा, याद आएगा तुमको वो परमात्मा। ज्ञान को अपने मन में उतारे चलो, बादशाही दिलाएगा परमात्मा। दिल में आदर उसी का है रखना सदा। दिल में आदर उसी का है रखना सदा। मुक्ति माया से हमको दिलाता सदा। मुक्ति माया से हमको दिलाता सदा। आत्मा शुद्ध करना सिखा कर हमें, आत्मा शुद्ध करना सिखा कर हमें। जाएगा संग लेकर वो परमात्मा। भूल कर अपने तन को बनो आत्मा, याद आएगा तुमको परमात्मा। ज्ञान को अपने मन में उतारे चलो, बादशाही दिलाएगा परमात्मा। ये पढ़ाई बड़े काम करवाती है, ये पढ़ाई बड़े काम करवाती है। ज्ञान रत्नों का सौदा भी सिखलाती है। ज्ञान रत्नों का सौदा भी सिखलाती है। हर खजाने का मालिक बनाती है ये पढ़ाई पढ़ाता है परमात्मा। भूल कर अपने तन को बनो आत्मा, याद आएगा तुमको परमात्मा। ज्ञान को अपने मन में उतारे चलो, बादशाही दिलाएगा परमात्मा। भूल कर अपने तन
को बनो आत्मा। याद आएगा तुमको वो परमात्मा।